వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, పులివెందుల డిఎస్పి మురళికి ముచ్చటగా మూడవసారి ప్రశంసా పత్రం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో డిఎస్పిగా పనిచేసిన మురళి నాయక్ మూడవసారి ప్రశంసా పత్రాన్ని అందజేయడం ఇది ఒక రకమైన పోలీస్ శాఖకు గర్వకారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణంలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 3 పోలీస్ స్టేషన్లు, ఒకటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్, అర్బన్, ఈ 3 పోలీస్ స్టేషన్లు కలిపి ముచ్చటగా డిఎస్పి మురళి నాయక్ సారథ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన పులివెందులకు వచ్చినప్పటి నుంచి పులివెందుల్లో శాంతి భద్రతల ఏర్పాటు అయితేనేమి, అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం అయితేనేమి, అటు తర్వాత రాజకీయ శాంతి భద్రత విషయంలో ఆయన చొరవ తీసుకోవడం అయితేనేమి, వెరసి పులివెందుల నియోజకవర్గంలో డిఎస్పి మురళి నాయక్ బాధ్యతలు వహించినప్పటి నుంచి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం, అందులో భాగంగానే మూడవసారి కూడా డిఎస్పి మురళి నాయక్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు అనేది చెప్పక మానదు. అయితే డిఎస్పి మురళి నాయక్ సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నాడు. ఎందుకు అంటే ఇది పులివెందుల మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా. ఈ అడ్డాలో పోలీస్ శాఖకు సంబంధించిన దిశ నిర్దేశాలు, నిర్ణయాలు, పనితీరు కొంచెం కష్టంగానే ఉంటుంది. అధికార పార్టీకి ఒకవైపు న్యాయం చేస్తూ, అటు తర్వాత పులివెందుల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ తరఫున ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్న నాయకులకు, ఆ నాయకుల పట్ల ఆషామాషిగా విధుల తీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. రెండింటినీ, ఒకవైపు అధికార పార్టీకి, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి నాయకుల అందుబాటులను, ఆ నాయకుల సరిదిద్దింపులను, ఆ నాయకుల ఘర్షణ వాతావరణాన్ని, మొత్తానికి ఇరు వర్గాల ఘర్షణ వాతావరణాన్ని అణచివేయాలి కూడా. శాంతి భద్రతలను కాపాడాలి కూడా. ఏ కొంచెం ఇబ్బంది కలిగినా అది పులివెందుల అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పబ్లిసిటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అటువంటి పులివెందుల్లో డిఎస్పి మురళి నాయక్ మూడవసారి రిపబ్లిక్ డే సందర్భంగా అటు ఎస్పీతో, ఇటు కలెక్టర్తో ప్రశంసా పత్రాన్ని అందుకోవడం, ఇది పులివెందుల స్టేషన్, అది కూడా 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించి డిఎస్పీగా ముచ్చటగా మురళి నాయక్ 3వ ప్రశంసా పత్రం అందుకోవడం, ఇది అందరికీ శుభసూచకం. అటు తర్వాత పోలీసులకు కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అన్నది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. నమస్తే.